ఐటీ అధికారులు దూకుడు పెంచారు. ప్రస్తుతం పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగిస్తున్నారు. పుష్ప సినిమాకి దర్శకత్వం వహించే సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగడంతో ఒక్కసారిగా మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడిని టచ్ చేశారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. గేమ్ చేంజర్, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు కూడా ప్రొడ్యూసర్ ఉన్నటువంటి దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి, దిల్ రాజు తమ్ముడు హర్షి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ సోదాల వెనుక పెద్ద ఎత్తున టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అట్టుడికిపోతోంది. సోదాల్లో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతూ మరోవైపుగా పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్ టీమ్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ఒకసారిగా ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ ఎవరు ఇంటికి రాబోతున్నారని ఒక చర్చ అయితే టాలీవుడ్ లో ప్రారంభమైంది. ఎంతలా అంటే దిల్ రాజు ఇంటికి వెళ్ళి దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం తన భార్యను తీసుకువెళ్ళి బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేసి అక్కడ కూడా పలు కీలకమైన పత్రాలని అటు ఐటీ అధికారులు స్వాధీనపరుచుకుంటున్నారు. అయితే కలెక్షన్స్, ఆదాయం, పెట్టుబడి ఇవన్నీ విషయాల్లో కూడా పెద్ద మొత్తంలో అనేక అంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో పెట్టుబడి ఆ తర్వాత కలెక్షన్స్ విషయానికి వస్తే కూడా పుష్ప సినిమాకి సంబంధించి 2000 కోట్ల కలెక్షన్ దాటింది అనే ఒక చర్చ కూడా నడిచింది. అయితే ఈ నేపథ్యంలోనే నిజంగా 2000 కోట్లు దాటిందా, అయితే ఒకవేళ కనుక దాటి ఉంటే అది ట్యాక్స్ కట్టారా లేదా, ఇలా అన్ని కోణాల్లో కూడా ఐటీ అధికారులు విశ్లేషిస్తున్నారు. పక్కాగా అంతా పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు చాలా కీలకంగా వివరిస్తున్నారు. 2 రోజులుగా ఈ ధరలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయాన్నే దిల్ రాజు ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు శిరీష్ ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగాయి. ఎస్వీసీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగాయి. దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగాయి. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని రవిశంకర్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగాయి. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో కూడా ఈ సోదాలు కొనసాగించారు. ఆ తర్వాత అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ గా ఉన్నటువంటి అనిల్ రావుపూడి ఇంట్లో కూడా సోదాలు కొనసాగాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో ఇలా పలు కార్యాలయాల పైన పలువురి ఇళ్ల పైన దాడులు కొనసాగడం అనేది మొదటిసారిగా మనం చూడొచ్చు. సో పుష్ప సినిమా డైరెక్టర్ల పైన, పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్ టీం పైన కూడా సోదాలు కొనసాగుతూ ఉంటే ఇక డెఫినెట్గా అల్లు అర్జున్ కూడా టచ్ చేసే అవకాశం కనబడుతుంది. బన్నీ ఇంట్లో కూడా సోదాలు కొనసాగిస్తారా అనే చర్చ అయితే ప్రారంభమైంది. డెఫినెట్గా ఇప్పటికే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరినీ విచారిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ గా బన్నీని టచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బన్నీని అటు స్టాంపేడ్ కారణంగా, తొక్కిసలాట కారణంగా దాదాపుగా జైల్లో పెట్టేంత పని చేశారు. ఆ తర్వాత వెంటనే ఆయన్ని బెయిల్ పై విడుదల కూడా అయ్యారు. ఇటీవల అసెంబ్లీలో కూడా మాట్లాడుకొచ్చారు. పెద్ద చర్చ జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రితో భేటీ అయింది. రేవంత్ రెడ్డితో మాట్లాడారు. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో మరింతగా సినిమా రంగం డెవలప్ చేయాలంటే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టుగా వారంతా బయటకు వచ్చి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ రకమైనటువంటి ఐటీ దాడులు చూస్తుంటే అంత ఆసక్తికరంగా మారింది. బన్నీని కూడా ఐటీ అధికారులు టచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ స్కెచ్ బన్నీ పైన ఉండే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతోంది. ఎస్, ప్రెసెంట్ 2వ రోజు కొనసాగుతున్న ఈ సోదాలన్నీ కూడా మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి హై టెన్షన్ నెలకొని ఎటువంటి అక్కడ సిచ్యువేషన్ ఉందనేది దిల్ రాజు నివాసం, దిల్ రాజు ఆఫీసులతో పాటుగా ఆయన కుమార్తె నివాసం, ఆయన తమ్ముడి నివాసాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా ఈరోజు 2వ రోజు సోదాలు కొనసాగుతున్నాయి. అయితే వాళ్ళకి సంబంధించి కలెక్షన్స్కి సంబంధించి వాళ్ళు ట్యాక్స్ రూపంలో ఐటీ చెల్లించారా లేదా, అయితే కీలకమైనటువంటి పత్రాలని, ల్యాండ్ డాక్యుమెంట్స్ని ఐటీ అధికారులు స్వాధీనపరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో వారు ఆదాయ పన్ను ఎగవేశారనే ఒక ఆరోపణ విషయంలోనే ప్రజెంట్ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గతంలో కూడా దిల్ రాజు పైన ఇటు రకంగా ఐటీ దాడులు కొనసాగినప్పుడు కూడా చాలా తేలికపాటి కొట్టిపారేశారు. ఆయన ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మా పైన ఐటీ దాడులు అనేది చాలా కామన్ అంటూ గతంలో నేను కొట్టిపారేశారు. తాజాగా మరోసారి ఈ ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో దిల్ రాజు రియాక్షన్ ఏంటనే చూడాల్సిన అవసరమైతోంది. ఇంకా ఇక్కడ కూడా ఈ విషయం పైన దిల్ రాజు కానీ, దిల్ రాజు ఆఫీస్ నుంచి సిబ్బంది కానీ, అటు పుష్ప సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఒకసారి దిల్ రాజు నివాసం దగ్గర, ఆ తర్వాత పుష్ప డైరెక్టర్ సుకుమార్ నివాసం దగ్గర ఎటువంటి టెన్షన్ నెలకొంది, ఎటువంటి అధికారుల సోదాలు కొనసాగుతున్న మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, ఏం జరుగుతోంది? సుకుమార్ని ఈరోజు సుకుమార్ టార్గెట్ గా ఈ సోదాలు నిర్వహించడం ఎలా చూడాలి? దీనిపైన పుష్ప యూనిట్ ఎటువంటి రియాక్షన్ ఇస్తోంది? ఇప్పటికే చూస్తే సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా పుష్ప టీమ్
1800 కోట్ల కలెక్షన్ వచ్చిందంటూ వాళ్ళు పోస్టర్స్ చేయడం జరిగింది. ఒకవైపు సుకుమార్ ఇంట్లో గచ్చిబౌలిలో ఉన్న ఐటీ రేట్స్ అయితే జరుగుతున్నాయి పూర్తిగా చెప్పొచ్చు. ఒకవైపు సుకుమార్ కి కూడా షేర్స్ ఉన్నాయి దీంట్లో. పుష్ప సినిమాలో తను కూడా ఒక షేర్ హోల్డర్ అంటూ ఐటీ అధికారులు గుర్తించడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే అవకతవకలు జరిగినాయి అంటూ ఐటీ అధికారులు అయితే ఆరోపిస్తున్నారు. పూర్తిగా పలు ప్రాంతాలు అంటే సుమారుగా 8 ప్లేసెస్ లో అయితే ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడైతే సుకుమార్ లో ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. ఒకవైపు ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ ని ఐటీ అధికారులు ఇంటికి తీసుకెళ్లారు. ఒకవైపు డైరెక్టర్ గా చాలా మూవీస్ చేస్తారు. ఇప్పుడు పుష్ప మూవీ సక్సెస్ అందరు చూస్తారు. ఒకవైపు బ్లాక్ బస్టర్ మూవీ, ఒకవైపు భార్య పేరు అంటే సుకుమార్ భార్య పేరు మీద కూడా 2 సినిమాలు తెర ఎక్కి తీసుకొస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అవకతవకలు ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారు, ఒకవైపు ఎంత బడ్జెట్ సినిమా ఇది, ఎంత వరకు షేర్ హోల్డ్స్ ఉన్నాయి, దాంట్లో అవకతవకలు ఉన్నాయంటూ ఐటీ అధికారులు అయితే గుర్తించారు. మరోవైపు చూసుకుంటే కూడా ఎంత బడ్జెట్ సినిమా ఇది, ఎంత లాభాలు వచ్చాయి, డిస్ట్రిబ్యూషన్స్ ని ఎట్లా పంచారు, లిక్విడ్ క్యాష్ లో ఇచ్చారా లేకపోతే పూర్తిగా ట్యాక్స్ రూపంలో కట్టారా, దీని మీద బ్యాంక్ కి సంబంధించిన లిస్ట్ ఏంటి అంటే క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరిగింది. సుకుమార్ ఇంట్లో మాత్రం హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఒకవైపు దిల్ రాజు ఇంట్లో మాత్రం నిన్నటి నుంచి సుమారుగా 24 hours అయిపోయింది. వాళ్ళ కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరెవరి ఇంట్లో ఐటీ అధికారుల దాడులు జరుగుతాయనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఉదయం నుంచి చూసుకుంటే కూడా ఇంకా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. యూజువల్లీ చూసుకుంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటారు. అంటే తక్కువ చెప్పాలి అనంటే, కానీ ఈసారి మాత్రం గతంలో దిల్ రాజు చూస్తే కొట్టివేసిన సిచ్యువేషన్ అయితే మనం క్లియర్ గా చూస్తాం. అంటే లెక్క చేయని మాటలను ఐటీ అధికారులు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దాడుల పైన వరుస ఐటీ సోదాల పైన టాలీవుడ్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి అంటే, పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్ పైన పెద్ద మొత్తంలో వారు అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు కాబట్టి వారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ డైరెక్టర్లను కూడా టార్గెట్ చేసి అనిల్ రావుపూడిని అట్ ది సేమ్ టైం అటు సుకుమార్ని కూడా టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తున్నారంటే ఇలా చూడాలి. దీనిపైన రియాక్షన్స్ వస్తున్నాయేమైనా టాలీవుడ్ నుంచి? అంటే ఒకవైపు చూసుకుంటే యూజువల్లీ డైరెక్టర్స్ ఇంట్లో అయితే రైట్స్ జరగవు, కానీ పుష్ప సినిమాలో ఎవరికైతే డైరెక్టర్ ఉన్నారో సుకుమార్ కి మాత్రం షేర్ హోల్డర్స్ ఉన్నాడు అంటూ ఐటీ అధికారులు క్లియర్ గా గుర్తించడం జరిగింది. ఈ సినిమా అంతలో కూడా సుకుమార్ షేర్ హోల్డర్ అంటూ క్లియర్ గా ఐటీ అధికారులు అయితే గుర్తించారు. దీనిపైన ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయితే కొంచెం షాక్ అయితే ఏర్పడుతుంది. అంటే ప్రధానంగా డైరెక్టర్లు ఎందుకు టార్గెట్ చేశారు అని అంటూ సినీ వర్గాలంతా కూడా గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంత లాభాలు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ లాగా వచ్చిందా లేకపోతే ఇన్కమ్ బట్టి యూజువల్లీ చూసుకుంటే ఇన్కమ్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి పర్సంటేజ్ బట్టి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ దాని మీద ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. పలు కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారు, లాభాలు ఎవరికి వచ్చాయి, లాభాలు ఎవరు తీసుకున్నారు, డైరెక్టర్ కి ఎంత, హీరోకి ఎంత, డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంత అంటూ క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే సుకుమార్ ఇంట్లో అయితే కొద్దిసేపటి క్రితమే మాత్రం స్టార్ట్ అయినాయి పూర్తిగా తెలుస్తుంది. 6 crores మాత్రం కీలకమైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. దిల్ రాజు ఇంట్లో కూడా బ్యాంక్ కి సంబంధించిన క్వశ్చనింగ్సే కానీ నిన్న తీసుకుంటే దిల్ రాజుకి భార్య తేజస్విని కూడా బ్యాంక్ లాకర్ తెరవమని చెప్పారు. ఆ తర్వాత పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కోట్ల విలువ చేసే భూమి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారం కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే 24 గంటలు కూడా దిల్ రాజు ఇంటి వద్ద ఐటీ అధికారులు గడిచిపోయి అక్కడనే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఐటీ అధికారులు అక్కడనే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేషన్ అంటే ఐటీ అధికారుల సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఎవరి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతాయని బిక్కుబిక్కుగా ఇండస్ట్రీ ఉందని కూడా పూర్తిగా చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కూడా మొత్తం అనలైజ్ చేసిన తర్వాతనే బయటికి పంపిస్తాము. పుష్ప సినిమా యూనిట్ పైన పెద్ద మొత్తంలో ఈ ఐటీ సోదాల విషయంలో స్పెషల్ అట్రాక్షన్ అయితే నెలకొంది. స్పెషల్ గా దీన్ని పరిగణిస్తున్నారు. ఎందుకంటే మొన్ననే పుష్ప సినిమాకి సంబంధించిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ దాదాపుగా జైల్లో వేసే పని వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డితో భేటీ అయింది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పైన ఐటీ సోదాలతో పాటుగా డైరెక్టర్ మీద కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇది నెక్స్ట్ టార్గెట్ గా అల్లు అర్జున్ వరకు వెళ్ళే అవకాశం ఉందా? అల్లు అర్జున్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఏదైనా కనబడుతోందా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం పుష్ప టీమ్ ని మాత్రం అలాంటి ప్రధానంగా టార్గెట్ అని చెప్పలేం. కాబట్టి ఎందుకంటే
ఆల్రెడీ వాళ్ళు బ్రౌచర్స్ లో కానీ పబ్లిసిటీస్ అంటూ కూడా చాలా బాగా చేశారు కాబట్టి ఆల్ ఓవర్ ఇంత క్రాస్ అయింది, ఇంత 1000 కోట్లు క్రాస్ అయింది అని అంటూ వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఐటీ అధికారుల నాలెడ్జ్ ప్రకారం, దృష్టి ప్రకారం కూడా వాళ్ళ మీద నిఘా ఉందని పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా సాయంకాలం వేళ వరకు ఐటీ అధికారుల సోదాలు నిర్వహించే అవకాశాలు చాలా కనిపిస్తుంది. మూవీకి సంబంధించిన పలు కీలకమైన అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత అంటే ఇదంతా లిక్విడ్ రూపంలో జరిగిందా లేదంటే ఏదైనా బ్లాక్ మనీయా లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కి ఎలా వీళ్ళు పూర్తిగా మనీ ఎలా కాంట్రిబ్యూట్ చేశారు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎంత వచ్చింది, మరోవైపు చూసుకుంటే కూడా ప్రొడ్యూసర్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత లావాదేవీలు వచ్చినాయి, దాని మీద ట్యాక్స్ ఎంత కట్టారు, పూర్తిగా ఎటువంటి క్వశ్చన్లన్నీ రేస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇవన్నిటి మీద కూడా క్లియర్ ఆరా తీస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది మనోజ్. రైట్ పెట్రిషియా. సో ప్రెసెంట్ పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ మధ్య బాక్స్ లో కనబడేటువంటిది ఆ విజువల్స్. దిల్ రాజు నివాసంలో నిన్నటి నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతుంటే కొంత ఆయన అనీజీగా ఉన్నారు. ఆయన కుమారుడితో పాటుగా మార్నింగ్ టిఫిన్ చేస్తున్నటువంటి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. 2 రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలన్నీ కూడా అన్ని కీలకమైన పత్రాలని ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏకంగా తన భార్య తేజస్విని కూడా అటు బ్యాంకు వరకు తీసుకువెళ్లి బ్యాంకులో ఉన్నటువంటి లాకర్ను కూడా ఓపెన్ చేయించి ఆ కీలక పత్రాలని కూడా పరిశీలిస్తున్నారంటే ఎంత కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఐటీ అధికారులు అర్థమవుతోంది. ఇక నెక్స్ట్ టార్గెట్ గా ఎవరు కాబోతున్నారు? ఇప్పటికే పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది ఆయన నివాసంలో. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది మాత్రం